కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసా? కురుక్షేత్ర యుద్ధంలో ఎంతో రక్తపాతం సృష్టించి ఎందరో ప్రాణాలు తీసి వాళ్ళు చేసిన పాపాలు పోగొట్టుకోవడం కోసం పాండవులను వెళ్లి శివుడి దర్శనం చేసుకోమని కృష్ణుడు సలహా ఇస్తాడు. దాంతో పాండవులు శివుణ్ణి దర్శించుకోవడం కోసం కాశీకి వెళతారు. కానీ కృపాచార్యుడు వంటి వారిని అధర్మంతో చంపినందుకు శివుడు పాండవులను కలవడానికి ఇష్టపడక ఒక ఎద్దు రూపంలో మారి హిమాలయాలకు వెళతాడు. అది గమనించిన పాండవులు శివుడి వెంటే వెళతారు. సరిగ్గా కేదార్నాథ్ వచ్చినప్పుడు పాండవులు వెంటపడ్డం చూసి వీరు వదిలేలా లేరు అని శివుడు ఆ ఎద్దు రూపంలోనే భూమిలోకి వెళుతుండగా భీముడు శివుడు వెన్నుపూసైన ఎద్దు మోపురాన్ని పట్టి గట్టిగా లాగుతాడు. దాంతో శివుడు అంతర్ధ్యానం అయి ఒక శివలింగం రూపంలో మారుతాడు. అలా మారినప్పుడు పాండవులు శివలింగంకి గుడి కట్టించారు. అదే కేదార్నాథ్ ఆలయం. ఇప్పటికీ అక్కడ ఆ శివలింగం ఒక ఎద్దు మోపురం రూపంలోనే ఉంటుంది. మీలో ఎంతమంది కేదార్నాథ్ వెళ్లారు? ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు?